హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను సౌందర్య లహరిలోని 44వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్య లహరి పరివాహ శ్రోతః సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతి మీరా ద్విషాం బృందైః బందీకృతమివ నవీనార్క కిరణం. దీని అర్థమేమనగా, ఓ మాత, నీ ముఖ సౌందర్య లహరీ ప్రవాహం నీ జుట్టు మధ్యలోని సీమంత రేఖ ద్వారా ఒక నదీ మార్గంలో ప్రవహిస్తుంది. ఆ రేఖలో సింధూరం ధరించి ఉంది. నీ జుట్టు బరువు వల్ల వచ్చిన దట్టమైన చీకటిని శత్రువుల సమూహాలు బందీ చేసినట్లుగా చూపిస్తుంది. ఆ చీకటిని సింధూరం కాంతి జయించి కొత్త సూర్యుని కిరణాల్లా ప్రకాశిస్తుంది. ఇది మాకు సర్వక్షేమం ఇవ్వాలి. మరి దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు దేవి జుట్టు మధ్యలోని సీమంత రేఖను ఒక పెద్ద నదీ మార్గంగా వర్ణిస్తారు. ఆ మార్గం ద్వారా ఆమె ముఖ అందం ప్రవహిస్తుంది. అది సముద్రం నుంచి వచ్చే తరంగాల్లా సీమంత రేఖలో సింధూరం ఉండటం వల్ల ఆ రేఖ ఒక ప్రకాశవంతమైన లైట్ లాంటిది అవుతుంది. జుట్టు దట్టమైన చీకటి శత్రువుల సైన్యాల ఇరువైపులా ఉండి సీమంత రేఖను బందీ చేసినట్లుగా ఉంది. కానీ సింధూరం కాంతి ఆ చీకటిని జయిస్తుంది, నవీన సూర్యుడి కిరణాల్లా ప్రకాశిస్తుంది. ఇది ఈ సింబాలిక్గా అంటే దేవి అందము అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. భక్తులకి ఈ దృశ్యం ద్వారా ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం వస్తాయని దీని అర్థం. ఈ శ్లోకం జపిస్తే రోగ నివారణ, స్త్రీలకు సౌభాగ్యం పెరగడం వంటివి లాభాలు ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ ఈ శ్లోకం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ రోజుల్లో మన మనసులు చాలా గందరగోళంగా ఉంటాయి. అంటే ఈ నోటిఫికేషన్స్ మధ్యలో పడి, సోషల్ మీడియా ఇల్యూషన్స్లో తడబడి, ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్స్తో నిండి ఉంటాయి. కానీ ఓ మాత, నీ జుట్టు మధ్యలోని సీమంత రేఖలో సింధూరం ప్రకాశిస్తున్నట్లు ఆ చీకటి దట్టంగా ఉన్న ఒక చిన్న కాంతి చాలు అని చెబుతోంది. అంటే ఆ చీకటి మన అజ్ఞానం, భయాలు, నెగిటివ్ థాట్స్. ఆ సింధూరం మన భక్తి, ఒక చిన్న మంత్రజపం, ఒక సానుకూల అలవాటు. ఒక శత్రువుల సైన్యాల్లో చుట్టుముట్టిన ఆ ఒక్క కాంతి వాటిని బందీ చేసి కొత్త సూర్యోదయంలో మనసుని వెలిగిస్తుంది. ఈ జనరేషన్కి ఈ శ్లోకం చెప్పేది ఇదే. ఎంత డార్క్గా అనిపించినా ఒక చిన్న పాజిటివ్ స్టెప్, ఒక చిన్న భక్తి, ఒక చిన్న సరెండర్, అది నీ జీవితంలోని అన్ని చీకట్లను తరిమేస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మాత ఆ కాంతి ఎప్పుడు మీతో ఉంది. ఆమె సీమంత రేఖలా మీ మనసు మధ్యలో ఆమె ప్రకాశం ఉంచండి. అప్పుడు క్షేమం, శాంతి, బలం అన్నీ మీవవుతాయి. ఇలా జపిస్తూ ఆమెను స్మరిస్తూ ముందుకు సాగండి. మీ జీవితం కూడా ఆ సింధూరం కాంతిలా ప్రకాశిస్తుంది. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.